హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కేంద్ర ప్రభుత్వం నుంచి పంట పెట్టుబడి సాయం అందుకుంటున్న రైతులకు అదిరే శుభవార్త. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 20వ విడత నిధులు విడుదలకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ జూన్ నెలలోనే కోట్లాది మంది రైతుల ఖాతాల్లోకి 2,000 జమ కానున్నాయి. మరి ఏ రోజు రైతులకు డబ్బులు రావచ్చు, తమ స్టేటస్ ఎలా తెలుసుకోవాలి, ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. దేశంలోని రైతుల ఆదాయం రెట్టింపు చేసే లక్ష్యంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల పథకాలు అందిస్తోంది. అందులో ఒకటే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. పంట పెట్టుబడి సాయం అందించేందుకు ఈ పథకాన్ని కేంద్రం తీసుకొచ్చింది. ఇప్పటి వరకు 19 విడతల్లో 2,000 చొప్పున కోట్లాది రూపాయలు కోట్లాది మంది రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఇప్పుడు 20వ విడత కింద నిధుల విడుదలకు సమయం ఆసన్నమైంది. ఖరీఫ్ సీజన్, పంట సాగు సీజన్ మొదలైన క్రమంలో పీఎం కిసాన్ నిధుల కోసం రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. వారందరికీ ఇది శుభవార్తని చెప్పాలి. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 20వ విడత పెట్టుబడి సాయం విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. సంవత్సరం ప్రకారం జూన్ 27, 2025లో 2,000 జమ చేయాలని ప్రభుత్వం ముహూర్తంగా ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. అయితే సాధారణంగానే ఖరీఫ్ సీజన్కు ముందు మే, జూన్ నెలలోనే నిధులు విడుదల చేస్తూ వస్తున్నారు. దీని ప్రకారమే ఈ నెలలోనే రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదలవుతాయని స్పష్టమవుతోంది. లబ్ధిదారుల్లో చాలామంది అర్హత లేని వారు లేదా ఈకేవైసీ పూర్తి చేయని వారు ఉన్నట్లు మీడియా కథనాలు చెబుతున్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అనర్హత జాబితాను విడుదల చేసింది. ఆ లిస్టులో ఉన్న వారిని తనిఖీ చేస్తూ ఎప్పటికప్పుడు పేర్లను తొలగిస్తున్నారు. ఇక పీఎం కిసాన్ సాయం అందాలంటే ఈకేవైసీ తప్పనిసరి. ఇంకా సుమారు 3 కోట్ల మంది వరకు ఈకేవైసీ పూర్తి చేయలేదని తెలుస్తోంది. అందులో ఎక్కువ శాతం కొత్తగా పేర్లు నమోదు చేసుకునే వారు ఉన్నట్టు తెలుస్తోంది. ఈకేవైసీ పూర్తి చేసిన వారికి మాత్రమే 2,000 జమ కానున్నాయి. ఎవరైనా విఫలమైనట్లయితే వారి ఖాతాల్లో డబ్బు జమ కావాలని గుర్తుంచుకోవాలి. ఎవరైనా విఫలమైనట్లయితే వారి ఖాతాల్లో డబ్బులు జమ కావు అని గుర్తుంచుకోవాలి. 19వ విడత నిధులను ఫిబ్రవరి 24, 2025 రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విడుదల చేశారు. 11 కోట్లకు పైగా రైతుల ఖాతాల్లో 2,000 చొప్పున 22,000 కోట్ల వరకు నగదు బదిలీ చేశారు. ఈసారి కూడా అదే స్థాయిలో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.